పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొని ప్రేమతోడా పిలిచిన కోడిని పోలి, రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొని ప్రేమతోడా పిలిచిన కోడిని పోలి పిలిచాడు ప్రభు నిన్ను వెనుదీయకు ప్రభు నుండి. పిలిచాడు ప్రభు నిన్ను వెనుదీయకు ప్రభు నుండి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువవచ్చును. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువవచ్చును. ప్రభు నిన్ను మరువాడు, మరువవద్దు ప్రభు యేసుని. ప్రభు నిన్ను మరువాడు, మరువవద్దు ప్రభు యేసుని. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో, శోధనలో విశ్వాసం కాపాడుకో. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో, శోధనలో విశ్వాసం కాపాడుకో. ప్రభు కొరకు సిద్ధపాడు గొర్రె పిల్ల జీవ కన్యక. ప్రభు కొరకు సిద్ధపాడు గొర్రె పిల్ల జీవ కన్యక. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఉజ్జీవమునకు రహస్యం, ద సీక్రెట్ ఆఫ్ రివైవల్. అంటే ఒక గొప్ప ఉజ్జీవానికి రహస్యం ఏంటి అనే వాక్యం ధ్యానించడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. మరి ఉద్యోగం గురించి 10 ప్రసంగాలు చేయడానికి కూడా దేవుడు సహాయం చేసినందుకు దేవునికి మొట్టమొదట నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కావాల్సిన ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈస్ ఎ గ్రేట్ రివైవల్, అవుట్ బ్రేక్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. ఒక గొప్ప ఉజ్జీవము మరి రగులుకోవాలి ప్రపంచం అంతటా.
దాని కొరకు ప్రార్థన చేయాలి, భక్తులంతా ప్రార్థన చేయాలి, విశ్వాసులంతా ప్రార్థన చేయాలి. కానీ ఆ ఉజ్జీవానికి ఉన్న రహస్యం ఏంటి? వాట్ ఇస్ ద సీక్రెట్ టు గెట్ ఎ బిగ్ రివైవల్? మరి ఒక 2 రహస్యాలు, ముఖ్యమైన 2 రహస్యాలు ఉజ్జీవం కొరకు మనం మరి ఆ రహస్యాలు ఛేదించి తెలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 16-17. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16-17లో, ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయాడు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదును, అప్పుడు ఆ 2ను చెడిపోక ఉండునని చెప్పాను. యేసు ప్రభు చెప్పిన బంగారు మాట. మరి ఎంత శక్తిగల మాట, ఎంత జ్ఞానయుక్తమైన మాట. క్రొత్త కార్యాలు కావాలని మనం అంటాం, పాత మనసులు, పాత పాపము, పాత భ్రమలు వదిలిపెట్టాం. దాని సారాంశం ఇది. నీకు క్రొత్త కార్యాలు నీ జీవితంలో కావాలి, క్రొత్త ఉజ్జీవం చూడాలి, గొప్ప ఆత్మల సంపాదన కావాలి. ఇవన్నీ ఆశలు బాగున్నాయి కానీ మన బ్రతుకులు మారడం లేదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక ఎవరు వేయరు. ఒక పాత బట్టకు మరి అది చిరుగుతూ ఉంటే దానికి ఒక క్రొత్త మాసిక ఎవడు వేయడంట. వేస్తే మరి ఈ క్రొత్త బట్ట నీళ్ళలో వేసినప్పుడు అది గుంజుకుంటుంది, ఆ పాత బట్ట పిగిలిపోతుంది. అది ప్రయోజనకరం కాదు, నిష్ప్రయోజనం. అందుకే ఇక్కడ మరి ఒక ఉపమానం చెప్తున్నాడు, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయారంట. అంటే మరి పాత కాలంలో వారు మరి జంతు చర్మము సంచిగా వాడేదన్నమాట. అదేమవుతుందంటే అది చాలా మరి అది పాత సంచుల్లో క్రొత్త ద్రాక్షారసం వేసినప్పుడు ఆ క్రొత్త ద్రాక్షారసం పులిసి అది పొంగినప్పుడు ఆ తిత్తి పిగిలిపోతుందని, అందుకే క్రొత్త తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం వేయాలి. క్రొత్త హృదయంలో క్రొత్త కార్యాలు దేవుడు చేస్తాడు. క్రొత్త మారిన బ్రతుకుల్లోనే గంభీరమైన కార్యాలు చేస్తాడు. మారు మనసు పశ్చాత్తం కలిగిన హృదయంలోనే ప్రభు ప్రవేశిస్తాడు. ఆ పరిశుద్ధతలోనే అనేకమైన కార్యాలు జరుగుతుందని ఒక మంచి ఉపమానం యేసు ప్రభు ఇక్కడ చెప్పినట్టు మనం చూస్తున్నాం. మనకు అన్నీ కావాలి అంటారు కదా, అటుకు మీద ఉన్నది తీయాలి, చంకలో ఉన్నది పడొద్దు. మన బ్రతుకులు మారు, అలాగే ఉంటుంది. కానీ గొప్ప గొప్ప కార్యాలు కావాలి, నూతన కార్యాలు కావాలి, దేవుడు నాకు ఒక మార్గం తెరవాలి అంటే కుదరని పని. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధతలోనే ఆయన నివాసము చేయగలడు, పరిశుద్ధులకి ఆయన సహాయం కూడా చేయగలడు. దేవునికి స్తోత్రం. అంటే తగ్గించుకున్న వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. వెన్ యూ బో డౌన్ బిఫోర్ గాడ్, నీవు తగ్గించుకున్నప్పుడు నువ్వు హెచ్చింపబడతావని మరి మన వాక్యంలో చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఒక వాక్యము యాకోబు పత్రికలో ఉంది. అది ఎలాగంటే, నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు అనేకమైన కార్యాలు దేవుని యొద్ద నుండి పొందుకుంటావు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8-10, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఆయన ఎప్పుడైనా అహంకారులను, గర్విష్లను అణిచివేస్తాడు. అంతే, ఆయన అహంకారులను బాగా గుర్తుపడతాడు. దీనులకు ఆయన కృపనిస్తాడు, తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తాడు అనే గొప్ప సూత్రం. అందుకే దేవుని యొద్దకు రావాలట, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడట. మీరు వ్యాకుల పడాలంట, మీ హృదయాలు పరిశుద్ధపరచుకోవాలి, దుఃఖపడాలి, పాపమును గుర్చున్న దుఃఖం ఉండాలి. పాపము చేసి ఎవరు విర్రవేయకూడదు. అందుకే పాపము చేసిన వాడు దుఃఖపడాలి, పశ్చాత్తాపడాలి. వాడు ఒకవేళ తాత్కాలికమైన సంతోషం, నవ్వు అనుభవిస్తుంటే ఆ నవ్వు దుఃఖానికి మార్చుకోవాలి అని అంటున్నాడు. మీకు పాపం వల్ల ఒకవేళ ఆనందం కలిగితే ఆ ఆనందము చింతకు మార్చుకొనుడి అంటున్నాడు. ఎందుకంటే ఈ పాపము నీకు మరి తాత్కాలికమైంది, ఇది నీకు తప్పకుండా శిక్షను, దేవుని ఉగ్రతను నీ మీదికి దింపుతుంది. కాబట్టి దాన్ని వదిలిపెట్టాలి, మారు మనసు పొందాలి, దేవుని తట్టు తిరగాలి, పశ్చాత్తాప హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని వెతకాలి. అదే ఉజ్జీవానికి గొప్ప రహస్యం. రిపెంటెన్స్ ఇస్ అ గ్రేట్ కీ, టియర్ఫుల్ ప్రేయర్స్ ఇస్ అనదర్ కీ. చూడండి, ఈ 2 రహస్యాలు. మారు మనసు కలగాలి, నీ పాపం గురించి ఉన్న పశ్చాత్తాపం కావాలి, నీ పరిస్థితి చూసినప్పుడు నీకు ఏడుపు రావాలి, నీ బలహీనత చూసినప్పుడు నీ కన్నీళ్లు రావాలి, నీ అయోగ్యతలు చూసినప్పుడు నీకు దుఃఖం కలగాలి. నువ్వు చేస్తున్న పాపం, నువ్వు మురికిలో ఉన్నావు, నీకు సంతోషం ఉందో
నీకు నవ్వు కాదు, నీకు దుఃఖము రావాలి. మారు మనసు, దుఃఖము, ఇవన్నీ కూడా మరి ఆత్మీయ జీవితంలో మెట్లు, మనం పైకి ఎదగడానికి ఉన్న మెట్లు. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సునకు అది దారితీస్తుంది. అందుకే అంటున్నాడు, మీరు దుఃఖపడండి, మీరు ఏడవండి, దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వస్తాడు. పాపులారా, మీ చేతులు శుభ్రపరచుకోండి, మీరు వ్యాకులపడు, మీరు చింతపడు, మీ పరిస్థితి బాగలేదు. మారినారా ప్రజలు? ఎవరైనా వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారా? చూడండి, ఇంకా కఠిన హృదయాలుగా ఉన్నారు. ఓ బుద్ధిహీనుడా, నీ ప్రాణము దేవుని చేతిలో ఉన్నది. ఒక్క సెకండ్ చాలు, నేను దేవుడు లోకం నుండి తుడిచేస్తాను. ఎంత భయభక్తులు లేని మాటలు. ఆయన దయ వల్ల మనం బ్రతికున్నాం. ఆయన మన ప్రాణాలను కాపాడినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఇంత భద్రంగా కోడి తన పిల్లలను కాయురీతిగా పిలుస్తున్నాడు. కోడి ఎప్పుడు పిలుస్తుంది? గద్ద వచ్చినప్పుడు ఏదో శబ్దం చేసి రండి 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 అంటే, జల్లి రండి, నా రెక్కల కింద రండి, గద్ద వస్తుంది, ఎత్తుకపోతుంది. మేము మరణము వాకిటనే నిల్చున్నది, అది కిటికీ నుండి తొంగి చూస్తుంది. అవును, సాతానుడు నిన్ను దిగమృంగాలని వాడు గర్జించు సింహం వల్ల తిరుగుతాడు. రండి రండి, దేవుని రెక్కల క్రిందికి రండి అని పిలుస్తుంటే గర్విష్ఠులు, అహంకారులు వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని, వారు తమ తాము హెచ్చించుకొని, వారు చేసే పద్ధతుల ద్వారా ఆరోగ్యం ఉందని అంకరిస్తున్నవారు, వారు తప్పకుండా మరి దేవుని ఉగ్రత పాలైపోతారు. దాంట్లో అనుమానం లేదు. కాబట్టి గర్వము, అహంకారం తొలగించాలి. తన్ను తాను తగ్గించుకొని వాడే హెచ్చింపబడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే పిలుస్తున్నాడు ప్రభు, రండి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అయితే ఈ మాటలో మరి గొప్ప అర్థం ఉంది. ఏంటంటే, మరి పాపులు తమ్మును తాము తగ్గించుకోవాలనే గొప్ప అర్థం ఉంది. దేవుని కృపా క్షమాపణల కొరకు మరి వారు ఆయన యొద్దకు రావాలనే పెద్ద అర్థం ఉన్నది. దాని తర్వాత దేవుని యొద్దకు వస్తే దేవుడు మన దగ్గరకు వస్తాడనే ఒక గొప్ప అర్థం ఉంది. యాకోబు 4:8-10 వచనాలు మీరు చూస్తే, మరి దానికి ముందుగా దేవుడు మీ ముందుకు రావడానికి పాపం అడ్డుగా ఉంది. కాబట్టి మీరు పరిశుద్ధుడైన ప్రభు మీ జీవితాల్లోకి మీ దగ్గరికి రావాలంటే మొదట మీరు పాపాన్ని నెట్టివేయాలి, పాపాన్ని తొలగించాలి. పాపం ఉన్న చోట ప్రభువు ఎలాగుంటాడు? పరిశుద్ధుడు 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 అని వేలాది కోట్లాను కోట్ల దూతలతో అనునిత్యము మరి పొగడబడే ఆ ప్రభువు దిగి నీ సన్నిధికి, నీ కుటుంబంలో నీ దగ్గరికి రావాలంటే మొదట నీకు ప్రభువుకున్న అడ్డు తొలగించాలి, ఆ పాపం తొలగించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన మీ యొద్దకు రావాలంటే నీవు దానికి లైన్ క్లియర్ చేయాలి. నీకు అడ్డుగా ఉన్న, దేవునికి నీకు అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించాలి. పాపులు శుద్ధీకరించబడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. పాపపు చేతులు, మనసును శుభ్రపరచుకోవాలి. పాపులారా, మీ చేతులు శుభ్రపరచుకోండి. ఎన్ని శానిటైజర్ డబ్బాలైనా కానీ ఇప్పుడు అదే పని. 10 నెలల నుండి చేతులు శుభ్రపరచుకోవడమే. శానిటైజర్ వాడినావా? శానిటైజర్ వేసుకున్నావా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వేల సంవత్సరాల ముందే ఉంది శానిటైజర్. ఈ బైబిల్ను మించిన శానిటైజర్ ఎక్కడుంది? ఈ వాక్యాన్ని ఎంత శుద్ధి చేస్తుంది నిన్ను. పాపులారా, మీ చేతులు శుభ్రపరచుకొనుడి. చేతులు ఎప్పుడు కూడా మనం చేసే క్రియలను సూచిస్తుంది. ద వర్క్స్, ఇట్ డిపిక్ట్స్ ద వర్క్స్ దట్ యు డూ, ద ఈవిల్ వర్క్స్ యు డూ, ద సిన్ దట్ యు కమిట్. కాబట్టి పాపులారా, మీ చేతులు శుభ్రపరచుకోండి. ద్విమనస్కులు హృదయములను శుభ్రపరచుకొని అవిశ్వాసులుగాక విశ్వాసులై ఉండాలి. డబుల్ మైండెడ్. చూడండి, ఎప్పుడు ఏ వ్యక్తిలోనే నువ్వు గమనిస్తావు, 2 తలంపులు ఉంటారు. భక్తి కావాలి, ఇటు లోకం కావాలి, అటు అధిక దేవుడు కావాలి, ఇటు దయ్యం కావాలి. చూడండి, ఎప్పుడు 2 తలంపులు, అటు భక్తిగా కనబడాలి, ఇటు చేసే పనులన్నీ చేయాలి. ఇది 2 మనసులు, 2 తలంపులు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో మనం చూస్తూ ఉంటాం. డబుల్ స్ప్లిట్ పర్సనాలిటీ అనమాట. ఇంటెగ్రిటీ అంటే ఒక్కటే, నువ్వు బయట ఒకటే, లోన్ ఒకటే. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు పైన వేషం ధరించుకుంటారు, లోపటంతా చేసే పనులు చేస్తూ ఉంటారు. అట్టి వారిని దేవుడు ద్వేషిస్తాడంట. ద్విమనస్కులారా, ఓ ఈ డబుల్ మైండెడ్, ఐ హేట్ యూ అంటున్నాడు. అలాంటి ద్వంద్వ బుద్ధులు అంటే తొలగించుకోవాలి. వీ హ్యావ్ టు సీ ఎ గ్రేట్ అవుట్ బ్రేక్ ఆఫ్ రివైవల్. నా హృదయంలోని గొప్ప వాంఛ, అవును ప్రభువా, ఉజ్జీవం కావాలి, దానికి రహస్యాలు మాకు బయలుపరచమని ప్రార్థన చేసినాను. అయితే నీవు మరి ద్విమనస్కులు హృదయములను శుభ్రపరచుకోవాలి. క్లీన్ యువర్ హార్ట్ ఇఫ్ యూ వాంట్ గాడ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలోకి ప్రవేశించాలి, అద్భుతాలు నువ్వు చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి, దేవుడు నిన్ను హెచ్చించాలంటే అలౌ గాడ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. దేవుడు రావాలంటే నువ్వు శుభ్రపరచుకోవాలి. నీ మనస్సును, నీ చేతులను, నీ క్రియలను శుద్ధపరచుకోవాలి. మారాలి, మారు మనసు పొందాలి, తమ పాపపు జీవితం నిమిత్తం పశ్చాత్తాపడాలి. రిపెంటెన్స్ పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్ప మాట ఏదంటే ఇదేనేనంట, మారు మనసు. రిపెంట్, మారు మనసు పొందాలి. నువ్వు మనసు మార్చుకోవాలి. దైవ కార్యం నీ జీవితంలో జరగాలి. మారు మనసు పొందాలి, వ్యాకుల పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి అంటున్నాడు ఇక్కడ.
మారు మనసు పొందాలి, వ్యాకుల పడాలి, నీకు ఒక చింత రావాలి. ఈ పాపపు గతి ఎన్నాళ్ళు, ఈ పాపంలో నేనుంటే నా పైన మెట్టు వేర్ am I గోయింగ్ టు, నా కుటుంబ పైన మెట్టు నిత్య నరకంలోకి వెళ్ళిపోతున్నానా? అక్కడ ఆరని అగ్ని ఉంటుంది, చావని పురుగు ఉంటుంది, అక్కడ ఎవరు ఉండరు సహాయకులు. ఇప్పుడు సేవకులు ఉన్నారు, మీకు ఇప్పుడు కాపర్లు ఉన్నారు, అభిషక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అప్పుడు ఎవరు ఉండరు గతి. అందుకే అంటున్నాడు కదా ఆ ధనవంతుడు, ఆ పేద లాజరు అబ్రహాము రొమ్ములో వడిలో కూర్చొని ఆనందిస్తుంటే, అయ్యో నేను ఈ నరకములో మండిపోతున్నాను కదా, కాలిపోతున్నా, నాకు ఒక్క చుక్క నీళ్లు నా నాలుక కంటించమంటే లేదు వీలు కాదు, నీకు మాకు చాలా గొప్ప అగాధం ఉంది పరలోకానికి నరకానికి. అయ్యో కనీసం ఎవరినైనా సేవకులను పంపండి, నాకు ఇంకా చాలామంది సహోదరులు ఉన్నారు, వాళ్ళకు సువార్త ప్రకటించాలి. వాళ్ళేం వింటారు? మోషే లాంటి ప్రవక్తలు అక్కడ ఉన్నా కానీ వారు వినడం లేదు కదా, వారు దేవుని అభిషక్తులు చెప్పిన మాట వినడం లేదు కదా, ఇప్పుడు పంపినా కానీ వారు వినరని వాక్యం లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవుని వాక్యం నీ చెవులకు వినబడుతుండేనే నీ హృదయం మారాలి, అంతే. మారకుంటే చాలా పెద్ద ప్రమాదం అని నువ్వు గమనించాలి. పాపం వల్ల నువ్వు ఆనందిస్తున్నావా? ఈరోజు పాపం చేస్తున్నావని విర్రవీగుతున్నావా? పిచ్చి భ్రమల్లో పడి కొట్టుమిట్టాడుతున్నావా? తప్పకుండా దీని అవసానం చాలా దుఃఖకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. దేవుని సేవకురాల పాపం వలన వచ్చు ఆనందం చింతకు, నీ వెకిలి నవ్వు నవ్వుతూ ఉంటారు చాలామంది. పిచ్చి నవ్వులు అవన్నీ నరకానికి దారితీస్తుంది. నవ్వు మానమంటున్నాడు. నీలో పాపం ఉంటే నువ్వు నవ్వడానికి యోగ్యత లేదు. ప్రభువునందు ఆనందించు. మరలా చెప్పుతున్న ప్రభువునందు నువ్వు ఆనందించు, కానీ నువ్వు పాపం చేస్తూ ఆనందించకు. నీ నవ్వు దుఃఖానికి మార్చుకో. నీవు మారు మనసు పొందాలి. రక్షణార్థమైన మారు మనసు తప్పకుండా పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు దృష్టికి నీవు తగ్గించుకోవాలి. దేవుని భక్తులు గద్దించినప్పుడు, దేవా నీ వినయంతో నేను దేవుని అభిషక్తుల మాటలు వింటానని వెంటనే సరి చేసుకోవాలి. ఈ మాటలు ఎప్పుడు వినబడుతుందా? దేవుడు తన భక్తులను కొనిపోతే నీకు ఎవడు మాటలు ఇస్తాడు? ఒక దీపస్తంభం తీయబడిపోతే అక్కడంతా చీకటి కదా. దేవుని భక్తులను దేవుడు ప్రేమించే భక్తులను తీసుకొని వెళ్ళిపోతాడు ఈ పాడు లోకం నుండి. అప్పుడు నీ గతి ఏమవుతుంది? నీకు చెప్పేవారు కూడా ఉండరు కదా. అదెంత దురదృష్టకరం. దీపం వెలుగుతుంటేనే నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. దీపం వెలుగుతుంది, నీకు వెలుగునిస్తుంది. జీవపు మాటలు అభిషక్తుల నోటి నుండి వెల్లడవుతుండే నీ బ్రతుకు మార్చిపోవాలి. ఇంకా తడువు చేస్తే మరి ఘోరంగా ఉంటుంది నీ జీవితం అని తెలియజేస్తున్నాను. మరి నువ్వు తగ్గించుకోవాలి. యేసుప్రభు కూడా అదే సత్యాన్ని బోధించినాడు. గర్వంతో విర్రవీగకూడదు, భక్తులకు ఎదురాడకూడదు. కొందరు యవనస్తులు మాటలు చూస్తుంటే చాలా కఠోరంగా మాట్లాడతారు. పెద్దలనే గౌరవం లేదు, దేవుని వాక్కులు అందించే మరి అభిషక్తులనే గౌరవం లేదు. నువ్వు ఎప్పుడు తగ్గించుకోవాలి, ఘనపరచాలి దేవుని నీ జీవితంలో. యేసుప్రభు చెప్పిన ఒక మాట లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ ప్రభువు చెప్పిన మాట, తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని చెప్పాను. యేసు చెప్పిన మాట. హల్లెలూయా. గొప్ప దేవుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు ఉజ్జీవానికి ఉన్న రహస్యం ఏంటి అని మనం ధ్యానించబోతున్నాం. ఉజ్జీవానికి రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్? చూడండి, 2 రకాల ఉజ్జీవాలు ఉంటుంది. ఉజ్జీవం 2 రకాలు. ఒకటి పర్సనల్ రివైవల్, ఇంకోటి కార్పొరేట్ రివైవల్. అంటే ఒక వ్యక్తి ఉజ్జీవింపబడడం, వ్యక్తిగతమైంది. ఉజ్జీవం కూడా వ్యక్తిగతమైంది. ఇప్పుడు లోకమంతా ఉజ్జీవం రావాలంటే మొదట నేను ఉజ్జీవింపబడాలి. అది నాకు దేవుడు బయలుపరిచిన సత్యం. ఐ హ్యావ్ టు గెట్ ఇగ్నైటెడ్ ఇన్ మై స్పిరిట్. ఆ అగ్ని అందరికీ రగులుకోవాలని ప్రతి ఒక్క విశ్వాసి అనుకోవాలి. లోకంలో గొప్ప ఉజ్జీవం రావాలంటే నువ్వే మొదట ఉజ్జీవానికి కారణం, ఉజ్జీవానికి మెట్టు, ఉజ్జీవానికి రహస్యం. అవును ప్రభు, నన్ను ఉజ్జీవింపజేయి. ఆ అగ్ని అందరికి అంటుకోవాలని ఒక తీక్షణమైన కోరిక ఉండాలి. మరి నాకు తెలిసి చార్ల్స్ ఫిన్నీ భక్తుడు ఒక చాక్ పీస్తో ఒక పెద్ద సర్కిల్ ఆయన చుట్టూ గీసుకొని, ఉజ్జీవం మొదట ఈ సర్కిల్లో పడి పంపు దేవా, లార్డ్ సెండ్ రివైవల్ ఇంటూ దిస్ సర్కిల్ అని ప్రార్థన చేసినాడట. ఆయన జీవితంలో గొప్ప ఉజ్జీవం అంటే పాపులు మారు మనసు పొందడం, గుండె కొట్టుకొని తమ తప్పులు ఒప్పుకొని వదిలిపెట్టడం, నిత్యరాజ్యాన్ని కోరుకోవడం వంటి కార్యాలు ఆయన భక్తుడు తన జీవితంలో చూసినాడంట. కాబట్టి పర్సనల్ రివైవల్ అండ్ కార్పొరేట్ రివైవల్ అంటే ఏకీకృతమైన కలెక్టివ్ రివైవల్, అందరూ ఉజ్జీవింపబడడం ఒక ఎత్తు, మరి వ్యక్తిగతంగా నీ జీవితంలో ఉజ్జీవింపడం మరొక ఎత్తు. ఈ 2 రహస్యాలు మీరు గమనించాలని మరి మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి ఇంతకుముందు నేను చెప్పినట్లు ఎక్స్ట్రీమ్లీ డీప్ రిపెంటెంట్ హార్ట్ అంటే
తగ్గించుకోవాలని చెప్పినాను కదా. 2వ దినవృత్తాంతం 7:14 కీ వర్డ్ ఫర్ రివైవల్ ఈజ్ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు ప్రవర్తనలను వదిలిపెట్టి వారు వ్యాకులపడి చింతపడి పశ్చాత్తాపమైన హృదయంతో నాతో తిరిగితే నేను ఆకాశం నుండి వంగి వారి మనవులను విని ఆ దేశమునే స్వస్థపరుస్తానని, ఆ దేశాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ ఆ కుటుంబాన్ని కానీ ఆ రాజ్యాన్ని కానీ ఆ ప్రపంచాన్ని కానీ మరి శుద్ధి చేస్తాను, స్వస్థపరుస్తానని వాగ్దానం మనకు తెలిసిందే. కనుక ఏ డీప్ రిపెంటెన్స్ ఇస్ ఏ గ్రేట్ కీ ఫర్ రివైవల్. అంటే ఒక పశ్చాత్తాపమైన హృదయం, అంటే ఎప్పుడు కూడా ఒక విరిగి నలిగిన హృదయం, అయ్యో నా భక్తి సరిపోవడం లేదు, నా ప్రార్థనా జీవితం సరిపోవడం లేదు, నేను వాక్యం ధ్యానించడం సరిపోవడం లేదే, నేను ఉపవాసం ఉండడం కూడా సరిపోవడం లేదు, విరిగి నలిగిన కంట్రైట్ స్పిరిట్ అన్నమాట. అదే విరిగి నలిగిన హృదయం, అయ్యో నేను సరిలేను, దేవుని దృష్టికి దేవుడు కోరినంతగా నేను ఎదగడం లేదు అని ఒక చింత నీకు కావాలి. నీ నవ్వు చింతకు మార్చుకోమన్నాడు కదా. అన్నీ బాగుందిలే, నేను నన్ను మించిన భక్తులు లేరు, నేను అంతా పాస్ అయినానని చాలామంది అనుకుంటారు. ఉట్టిదే అది బుద్ధిహీనత. అది దేవుని ఎక్స్పెక్టేషన్కు నువ్వు ఇంకా చేరలేదు. దేవుడు ఏం కోరుతున్నాడు నీ నుండి, ఇంకా నువ్వు ఆ గీటు రాలేదన్నమాట. కాబట్టి అటువంటి వారు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మతో వారిని నింపి వారిని గొప్ప ప్రయోజకులుగా చేస్తాడు తప్పకుండా అని మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి యాకోబు, చూడండి యాకోబు ఆదికాండం 32:26 పెనుగులాడుతున్నాను అనమాట. దేవుడు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టాను. అన్లెస్ యూ బ్లెస్ మీ లార్డ్ ఐ విల్ నాట్ లీవ్ యూ. నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి? దేవా నువ్వు ఈ లోకం నుండి పాండమిక్ తొలగించాలి, మరి గొప్ప ఉద్యోగం చూడాలి, పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం నెరవేరాలి, సర్వ జనుల మీద నీ ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవచించినాడు. ఆ ప్రవచనం తిరిగి ఎత్తుపట్టి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రకటించినాడు. కాబట్టి ఈ ప్రవచనాలు ఈ ప్రకటనలు అన్నీ కూడా నెరవేరాలి ప్రభు. వీ హ్యావ్ టు సీ ఎ గ్రేట్ రివైవల్. మనుషులు మారాలి, మారుమనసు పొందాలి, తాగుబోతులు మారాలి, వ్యభిచారులు మారాలి, అనేకమైన బంధకాల్లో ఉండేవారు మారాలి, సాతాను క్రియల చేత బంధింపబడిన వారు మారాలి, ముష్కరులు మారాలి, మోటువారు మారాలి, మొండివారు మారాలి, కఠిన హృదయాలు మారాలి 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 అని ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. అందుకే ఉపవాసమే. అది ఎండిన కట్టెలే భగ్గుమని మండుతాయి. చూడండి, తడి కట్టెలు కూర్చుకుని ఎంత ఉన్నా కానీ నువ్వు ఎన్ని క్వింటల్లా తడి కట్టెలు వేసి నిప్పు రావాలంటే రాదు అది. కానీ ఎండిన కట్టెలు 2 అయినా పర్వాలేదు, భగ్గమంటది అన్నమాట. కాబట్టి నువ్వు శరీరాన్ని నలగొట్టుకొని ప్రభు సన్నిధిలో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే ఎవరు మారుతారు, తప్పకుండా మారిపోతారు. డివైడెడ్ ఫ్యామిలీస్ ఏకం కావాలి, అది ఉజ్జీవం. చూడండి ఎన్ని కుటుంబాల్లో భార్య భర్తలు విడిపోతున్నారు, ఎంత బాధ, ఎంత దుఃఖం ఆ పిల్లలు అనుభవిస్తున్నారు. సాతాను శక్తుల చేత ఈ భార్య భర్తలు పీడింపబడి వాళ్ళు కుటుంబాన్ని త్యజిస్తున్నారు. అలాంటి వారందరూ తిరిగి మరి వారు ఏకం కావాలంటే గొప్ప ప్రార్థనా శక్తి మనకు కావాలి. అలాగే మరి ఇంకా పాపులు మారాలంటే మరి చూడండి ఎంత లంచగొండితాం, ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం. వాట్సాప్లో వచ్చే ఏ మెసేజ్ మీరు నమ్మకండి దయచేసి, అన్ని ఫేక్ న్యూస్లు అన్నమాట. నేను ఈ మధ్యలోనే చూసినాను, మరి ఒకడు మరి ఏదో విగ్రహాలు ధ్వంసం చేసినాడు, అది ఇది అంటే నాకు ఎందుకు చాలా బాధ కలిగింది. ఏంటి న్యూస్ అని నేను క్వెరీ చేసినాను. ఏంటంటే అది బ్రౌజ్ చేసినప్పుడు అది ఒక ఫేక్ న్యూస్గా, అంటే ఫేక్ చెక్ అని ఒకటి ఉందండి. మీరు వార్తల్లో అన్ని వార్తలు మీరు నమ్మకండి దయచేసి. మీరు ఒక వార్త వచ్చినప్పుడు అంటే ఇలాగూ మందిరాలు కూర్చున్నారు, అక్కడ ఎవరో చనిపోయినారు, అక్కడ ఇదైంది అదైంది అంటే వెంటనే నమ్మకుండా మీరు గూగుల్కి వెళ్ళి ఫేక్ చెక్ అని కొడితే, ఈ న్యూస్ను కొద్దిగా లైన్ మీరు కొడితే వెంటనే అది ఫేకా, అది రియలా అన్రియలా, అసలైందా, వట్టి మాటలా, అది మరి పుకార్లా అని మీకు ఇవన్నీ తెలిసిపోతుంది. చూడండి, అది మీరు ఏం చేస్తున్నారు, అందరు ఫార్వర్డ్ చేస్తున్నారు చెక్ చేయకముందు. అది అటువంటివి మీరు ఎందుకు వ్యాపింపజేస్తున్నారు? అలా చేయకుండా దేవుని మాటలు వ్యాపింపజేయండి, మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఇది భయాన్ని బెదురుని, అది కూడా దాంట్లో సత్యం లేదని మళ్ళీ తెలిసింది నాకు. అదెంత ఘోరం ఇది. చూడండి ఇన్ని అబద్ధాలు లోకంలో ఎట్లా వ్యాపింపజేస్తున్నాడు సాతాను. వాడు అబద్ధికుడు, అందుకే ఈ అబద్ధాలు తొందరగా వ్యాపిస్తుందండి. సత్యాన్ని మన ఇన్ని సంవత్సరాల నుండి ప్రకటిస్తే అది తొందరగా వ్యాపించడం లేదే, కానీ అబద్ధం ఇంత పరుగులు ఎడుతుంది, లోకాంతం వరకు వెళ్ళిపోతుంది న్యూస్. మీరు ఒక వాక్యము ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తే దాంట్లో ఎంత ఆశీర్వాదం ఉందండి, ఎంత ఆశీర్వాదం ఉంది. ఒక వాక్యాన్ని అందించండి అందరికి. స్ప్రెడ్ గాడ్స్ గుడ్ వర్డ్, డోంట్ గో ఫర్ స్ప్రెడింగ్ ఫర్ ఫేక్ న్యూస్. నీకు ఏదైనా న్యూస్ నీ మట్టుకు చాలది, ఇంకా ఇతరులకు ఏమి వ్యాపింపజేయకు. అది నీకు తెలియదు, అది అసలైందా సిసలైందా, వట్టి మాటలా,
అది శత్రువు చేసిన పైన ఇప్పుడు శత్రువులు చాలా పన్నాగాలు పన్నుతున్నారు. అబద్ధపు వార్తలు దేవుని బిడ్డల్లో కలవరం రేపుతున్నారు. వాళ్ళు దేవుని బిడ్డలు వణికిపోవాలి, వణుకొద్దు మనం. అవి అబద్ధపు మాటలు. సాతాను వాడు చెరిపేస్తున్నాడు, సంఘాలను చెరిపేస్తున్నాడు, అధైర్యం పుట్టిస్తున్నాడు, విశ్వాసులు వణికిపోయేలాగా చేస్తున్నాడు. అవి ఏమీ నమ్మొద్దు. మీరు ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దని దేవుని దర్శనాలుగా ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. డోంట్ బాదర్ అబౌట్ సచ్ యూజ్లెస్ మ్యాటర్. దేవుని వాక్యం నీకు ఇష్టం ఉంటే నువ్వు ప్రకటించు, అది ప్రచురం చేయి, ఇతరులకు ఫార్వర్డ్ చేయి, నీకు ఆశీర్వాదాలు ఉంటుంది. పిచ్చి పిచ్చి భయాలు కనిపించే ఏ మాటలు కూడా ఇతరులకు మీరు పంపకూడదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నాకు ఈరోజు ఒక సహోదరి ఒక మంచి మాట పంపించింది. నేను ఎంత ఆనందించినానంటే నాకు అసలు గంతులేయాలనిపించింది. ఆ మాట మీకు చదివి వినిపిస్తున్నాను. లైక్ దట్ యు స్ప్రెడ్ గాడ్స్ వర్డ్. మీకు చేతనైతే దేవుని వాక్యం యూపీఎఫ్ నుండి వచ్చేది ఒక 100 మంది పంపు, జూమ్లో అనేక కనెక్ట్ చేయి, సువార్త ఇతరులకు అందించు. కానీ ఈ దుర్వార్తలు ప్రకటించకుండా మీ చేతులు దానికి మరి వాడకుండా దయచేసి విన్నపిస్తున్నాను. డోంట్ ఇన్వాల్వ్ ఇన్ యూజ్లెస్ గాసిప్, యూజ్లెస్ ఫేక్ న్యూస్. మీ మట్టుకు మీరే, మీకు వస్తే కూడా దాన్ని డిలీట్ చేసి పారేయండి. జకర్యా 9:8 ఈరోజు ఒక సహోదరి నాకు పంపించిన మంచి వాక్యం మీకు చదువుతున్నాను. నన్ను ఎంత బలపరిచింది అది. నన్ను ఒక మరి గొప్ప శక్తిమంత్రాలుగా తీర్చింది ఒక చిన్న వాక్యం. ఏంటంటే చిన్న వాక్యం అంటే అది నిప్పు కదా, అగ్ని కదా వాక్యం. నా వాక్యము అగ్ని వంటిది కాదా అని అంటున్నాడు కదా. మరి చిన్న నిప్పు అడవంతా తగలబెట్టదా? చిన్న మంచి కార్యం నువ్వు చేస్తే అది లోకమంతా రగిలిపోతుంది కదా. ఇప్పుడు నేను చెప్పే మాట లోకమంతటికి వినబడుతుంది. జకర్యా గ్రంథం 9:8 జకర్యా 9:8 నేను కన్నులార చూచి తిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండుపేటను ఏర్పరిచేది. అబ్బా, ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఊరికే మందిరాలు కొరకు భయము, భక్తులు భయము, విశ్వాసులు భయం బిక్కు బిక్కు అని బతికే అవసరం లేదు. మనల్ని కాయువాడు ఆయన కునుకడు, నిద్రపోడు. ఆ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడట, నిద్రపోడంట. రెక్కలతో కప్పి భద్రపరుస్తారు. మరి ఎవడు మన మీదకి రాకుండా దేవుడు వాడిని బంధించి వేస్తాడు. నేను చెప్తున్నాను కదా, ఈ మాట నన్ను చాలా ధైర్యపడి, నేను కనులారా చూసి కనుక బాధించేవారు ఇకను సంచరింపకుండాను దానిని కాపాడుకున్నట్టుగా నేను ఒక దండుపేటను ఏర్పరిచి, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకున్నట్టుగా నేను ఒక దండుపేటను ఏర్పరిచేదాను. దేవుని స్తోత్రం. కనుక స్ప్రెడ్ ఓన్లీ గుడ్ న్యూస్, నాట్ బ్యాడ్ న్యూస్. నీకు చేతనైతే సువార్తను ప్రకటించు. కానీ ఈ చెడు వార్తలను అస్సలు మీరు అది వ్యాపింపజేయకూడదని మరి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ వాట్సాప్కి వచ్చిన వార్తలన్నీ అటు ఇటు పంపకండి. మీకు పని లేదా? మీకు పనిపాటు లేదా? దేవుని వాక్యం చదవండి. ఒక వాక్యం, ఒక వాగ్దానం ఇతరులకు పంపండి. ఎంత ఆదరింపబడింది. నేను ఈరోజు శక్తితో నింపబడిన ఈ వాక్యం ఒక సహోదరి నాకు పంపించినాం. స్ప్రెడ్ గాడ్స్ వర్డ్, దట్ ఈస్ ఫైర్ దట్ విల్ రియలీ బర్న్ అవే ఎవ్రీ ట్రాష్ ఇన్ ద హోల్ వరల్డ్. చెత్తను దహించే అగ్ని దేవుని వాక్యం. కాబట్టి వాక్యాన్ని ఇతరులకు ప్రకటించండి. మంచి వార్త ఉంటే ఈరోజు ఉస్మానియా గార్డెన్స్లో అమ్మగారు దేవుని వాక్యం అందిస్తారు. మంచి వార్త మీరు ప్రకటించండి ఇతరులకు. ఒక 100 మంది పంపండి. దాంట్లో ఒక్కరైనా అక్కడికి వస్తే ఆ ఫలమంతా నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు రావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అబద్ధికుడైన సాతాను, వాడు అబద్ధం ఆడతాడు, అబద్ధములకు జనకుడు వాడు. మరి వాడు చెప్పే మాటలు నమ్మకూడదు విశ్వాసి. ట్రస్ట్ ఓన్లీ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం నిత్యం నిలిచే దేవుని వాక్యం మీద మీ పునాదులు వేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. తర్వాత మనము మరి ఉజ్జీవానికి ఉన్న రహస్యము 2, ఒకటి వ్యక్తిగత ఉద్యమము, ఒకటి ఏకాకృతమైన అంటే కలెక్టివ్ ఏకీకృతమైన ఉద్యమం. అందరిలో ఉద్యమం రగులుకుంటుంది నీ ద్వారా. దేవునికి స్తోత్రం. నాతో దేవుడు మాట్లాడినాడు, మాటలే చెప్తున్నాను. లోకమంతా ఉద్యమం రగులుకోవడానికి ఒక్కడు చాలు నన్ను అడిగితే, ఒక్కడు చాలు. హీ క్యాన్. అంతే, చిన్న నిప్పు అడవిని తగలబెడుతుంది అన్నాను కదా. కనుక ఆ పాపమంతా పోగొట్టుకొని పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో యాకోబు పెనుగులాడినట్టు, దేవా నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టాను, నేను ఒక ఉజ్జీవాన్ని చూడాలి, లోకంలో చూడాలి, అంతవరకు నేను ఇలాగే ప్రార్థన చేస్తానని అలాంటి కరుణగల ఆత్మ, కనికరం గల ఆత్మ, కన్నీటి ఆత్మ, భారభరితమైన ఆత్మ, ఆత్మల భారంతో చేసే ప్రార్థనలు కావాలి. ఇప్పుడు చాలా సేవలు చాలా కోకొలలుగా ఉంది, కానీ ఈ విరిగి నలిగిన హృదయము, కన్నీళ్ళు కరువైపోయింది. కన్నీటి ప్రార్థనలు కూడా కరువైపోయింది. అది మనం ఆలోచించదగిన విషయం. అది ఆత్మల కొరకున్న బాధ, అది చాలా అవసరం. టియర్స్, నో రివైవల్.
కన్నీళ్ళు లేకుంటే ఉద్యోగం రాదు. మరి కన్నీటి ఆత్మను పొందుకోవాలి. ఎందుకంటే వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. 125వ కీర్తన 126వ కీర్తన 5-6 వచనాలు, కన్నీళ్లతో విత్తువాడే సంతోషంగా పంట కోస్తాడు, పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుకుపోవాడే పనలు మోసుకొని వస్తాడన్న. కాబట్టి ఈ కన్నీటి విద్య మన సంఘాల్లో కుమ్మరింపబడాలి. కన్నీటి ఆత్మ వ్యక్తిగత జీవితంలో రావాలి. నీ కన్నీళ్లు రావడం లేదంటే నీకు ఇంకా మరి దేవుని ఆశీర్వాదాలు చాలా ఆలస్యంగా ఉందని నాకు పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్నాడు. కెనాట్ క్రై బిఫోర్ గాడ్. నువ్వు ఏడవలేకుంటే ఆత్మల కొరకు, నువ్వు ఒక సేవకుడిగా సేవకురాలుగా ఉంటే కూడా లాభం లేదు. ఇతరుల బాధ చూసి నువ్వు స్పందించకుంటే నువ్వు ఒక నామకార్థమైన వ్యాపారివే. నువ్వు వ్యాపారివే. నువ్వు చేసేది వ్యాపారమే. పచ్చి మాటల్లో చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు నశించే ఆత్మల గురించి శ్రద్ధ లేదంటే వాట్ గుడ్ ఈజ్ యువర్ ఎఫర్ట్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి గాడ్ హేట్స్ ఆల్ సిన్. ఒకటి మంచి గుర్తుపెట్టుకోండి, గాడ్ హేట్స్ ఆల్ సిన్. దేవుడు ప్రతి పాపాన్ని మరి ద్వేషిస్తున్నాడు. అంటే దేవుడి దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు మీ దగ్గరకు వస్తాడంటే మొట్టమొదట నీ పాపాన్ని వదిలిపెట్టాలి. మరి నువ్వు కూడా దేవుని వలనే మారుతావు కదా. దేవుడు పాపాన్ని ద్వేషిస్తే నువ్వు కూడా దేవుని బిడ్డగా పాపాన్ని ద్వేషించాలి. అంతే. యూ హ్యావ్ టు హేట్ సిన్. అటు పాపం ఇటు జీవము, అటు పాపం ఇటు భక్తి, ఇవన్నీ మరి దేవుని దగ్గర చెల్లని కార్యాలని చెప్తున్నాను. ప్రేమతో నింపు ప్రభువా, మరి క్షమాపణతో నింపు ప్రభువా. చాలామందిని మనం క్షమించలేకపోతాం. యూ హ్యావ్ టు ప్రే వెల్. అంటే ఎంతగా ప్రార్థన చేసినప్పుడే ఇట్టి శక్తిని, పరిశుద్ధాత్మ బలాన్ని మనము పొందుకుంటాం. దావీదు భక్తుడు అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం ఏదున్నా దయతో నన్ను క్షమించు, నన్ను నిత్య మార్గం నడిపించని 139వ కీర్తన చివరి వాక్యంలో ఉంది. అయినా నీకు ఇంకా ఆయాసకరమైన మార్గం ఏదున్నా దయతో నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నా హృదయంలో ఉన్న మాలిన్యం అంతా తొలగించు, నీవు నన్ను పవిత్రపరచు, నువ్వు పరిశుద్ధుడవు. పరిశుద్ధత లేకుంటే నీ సమీపానికి నేను రాలేను, నువ్వు నా దగ్గరికి రాలేవు, నేను నీ దగ్గరికి రాలేను. అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని స్తోత్రం. మరి చాలా గొప్ప పశ్చాత్తాపమైన హృదయమే ఒక గొప్ప ఉజ్జీవానికి నాంది అని మనము చెప్పగలము. దేవుని స్తోత్రం. మరి కృంగిన హృదయం లేక మరి విరిగి నలిగిన మనస్సు ఆయనకు ఇష్టమైన బలియాగం అంట. నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎన్నడూ అలక్ష్యం చేయడు. విరిగిన హృదయానికి ఆయన సమీపంగా ఉంటాడట. ఈజ్ క్లోజ్ టు ఎ రిపెంటెంట్ హార్ట్. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మీరు గమనించాలి. చూడండి, పశ్చాత్తాపం లేనిది ఉద్యోగం లేదండి. నినవే పట్టణంలో మీరు చూసినారు కదా, పశ్చాత్తాపడినప్పుడే అక్కడ గొప్ప ఉద్యోగం వచ్చింది. అందరు పాపులే. మరి దేవుడు శిక్షకు నినవే పట్టణాన్ని గురి చేయబోతుండగా వారు మరి సేవకుడైన యోనా వచ్చి మారు మనసు గురించి ప్రకటించినప్పుడు వారు చేసిన పని ఏంటి? వారు పట్టణంలో మరి దేవుని వాక్యము ప్రకటన అయినప్పుడు వారు ఏం చేసినారు? 8:3 యోనా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని అన్న తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి, ఆల్ ద పీపుల్ గాట్ టుగెదర్ ఫర్ ఎ ఫాస్టింగ్ ప్రేయర్. పశువులేమి, మరి అక్కడున్న జనులేమి, మనుషులేమి, పశువులేమి, రాజు కూడా తన ఆసనం నుండి కిందికి దిగి గోనె పట్టు కట్టుకొని బూడిదల కూర్చొని మొర్ర పెట్టినారు అనమాట. రిపెంటెన్స్. ద హోల్ నేషన్ క్రైడ్. హోల్ నేషన్ సెట్ టు ఏ వీపింగ్ ప్రేయర్. అంటే తాము తగ్గించుకున్నారు, వారు గోనె పట్టు కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. రాజు కూడా మరి గొప్ప గొప్ప వారేమి, పేదలేమి, కలిమి గలవారేమి, మనుషులేమి, పశువులేమి, జనులందరూ కూడా వారు పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు చేయను ఉద్దేశించిన కీడు చేయక మానెను అని వాక్యంలో మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథములో
మరి రాస్తుంది, మీరు నా తట్టు తిరగండి. ఒక మంచి మాట మీకు గుర్తు చేస్తాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము ఇర్మియా ప్రవక్తతో దేవుడు సెలవిస్తున్న మంచి మాట. నేను ఎప్పుడు ఇది చదువుకుంటూ ఉంటాను. ఇర్మియా 15:9 నుండి, కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. దేవుని తట్టు తిరగాలంట. ప్రొద్దుతిరుగుడు పువ్వు ఏ విధంగా సూర్యుని తట్టు తిరుగుతుందో అలాగూ మనిషి దేవుని తట్టు తిరిగితేనే అన్ని ఆశీర్వాదాలు కదా. నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. దేవుని వాక్యం ఉపదేశించేవారు ఎప్పుడు కూడా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుని సేవకులు, అభిషక్తులు, ప్రవక్తలు మరి దేవుని చేత ఎన్నుకోబడి ప్రత్యేకంగా ఆశీర్వదింపబడి వాడుకునేవాడు. నీ నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు ద్వారా దేవుని వాక్యం ప్రకటిస్తున్నావు కదా. ఏవి నీచాలో ఏది ఘనములో నువ్వు గుర్తుపడితే దేవుని నోరుగా మారిపోతావు. యు బికమ్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నీవు నా తట్టు తిరగవలేను, కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. నో కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. లోకంతో ఎప్పుడు రాజీ పడకూడదు. నువ్వు నా తట్టు తిరుగు అంటున్నాడు. దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వస్తాడు. నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను. ఎంత బలమైన మాట ఇది. నువ్వు నా తట్టు తిరగవలేను, కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు. ఇది రాజీ పడడం. పర్వాలేదు, అన్ని సదురుకొని పోదాం. అటు ఉండాలి, ఇటు ఉండాలి, ఇటు ఉండాలి, అటు ఉండాలి. గంగిరెద్దులాగా అటు ఇటు, అమ్మకు దండం, అయ్యకు దండం, అలా ఉండొద్దు. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుని కొరకు నిలబడాలి. తల తెగిన దేవుని కొరకే నిలబడాలి. అందుకే వాక్యం ఎంత గంభీరంగా ఉంది. నా తట్టు తిరుగు, నువ్వు వారి తట్టు కాదు, నువ్వు నా తట్టు తిరుగు. టర్న్ టు మై సైడ్. నువ్వు వారి తట్టు తిరగకూడదు. అబద్ధాలు చెప్పేవారి తట్టు, వ్యభిచరించేవారి తట్టు, దొంగతనం చేసేవారి తట్టు, లోభుల తట్టు, లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవారి తట్టు తిరగకూడదు. అంతే, వారే నీ తట్టు తిరగాలి. నువ్వు నీ దేవుని తట్టు తిరగాలి. ఎంత ఖచ్చితమైన మాట. అప్పుడు నేను ఈ ప్రజలకు నిన్ను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించేదాం. నిన్ను రక్షించటకు, నిన్ను విడిపించటకు నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుని కొరకు నిట్టారుగా నిలబడని నేర్చుకుంటే ఎవడు మన మీదకి రాలేడు, వచ్చినా ఓడిపోతాడు. దేవుని మాట ఇది. నేను నీకు తోడై ఉంటాను, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధం చేస్తారేమో, కానీ జయం వారిది కాదు, నీదే. వారు నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వానికే జయం కలుగుతుంది, కానీ దేవుడు లేని ప్రజలకు ఎలా జయం కలుగుతుంది? దేవుడు తన ప్రజల పక్షాన నిలబడితే జయం ఎవరికి వస్తుంది? యుద్ధంలో దేవుడున్న చోటనే విజయం కదా. దేవుడు ఎవరి పక్షాన ఉంటే వారికే కదా విజయం. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. నీ పక్షాన ఉన్నవాడు, వాడు నీ శత్రువులను మించినవాడు, మించిన బలం గలవాడు. కనుక నువ్వు భయపడే అవసరము లేదు. దేవునికి స్తోత్రం. దుష్టుల చేతి నుండి నేను విడిపించేదాను, బలాత్కారుల చేతిలో నుండి నేను విమోచించేదాము. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ఒక గొప్ప ఉద్యమం రావాలి. మనము బిక్కుబిక్కుమంటూ బ్రతికే అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప ధైర్యం, దేవుడు మన పక్షమందు ఉన్నాడని. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. యు వెయిల్ ఫర్ ఏ గ్రేట్ రివైవల్. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకు. దినములు బహు చెడ్డవి అంట, దినములు బహు చెడ్డవి. కనుక నీవు నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము తిరిగి మీకు గుర్తు చేస్తున్నాను. యు మేక్ యూజ్ ఆఫ్ యువర్ టైం. మరి సేవకులు కానీ మరి దేవుని వాక్యం చాటించేవారు కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎవరు సహాయం చేస్తారని. చాలామంది నిన్న కూడా ఎవరో కలవడానికి వస్తున్నారు, ఇంతమంది సేవకులు. నన్ను గెలవకండి, నేను దేవుణ్ణి కాను. దేవునితో అంత సమయం ఉంటే దేవునితో పెనుగలాడండి అంతే, నశించే ఆత్మల గురించి. నా దగ్గర వచ్చి నా సమయం ఎందుకు పోగొడతారు, మీ సమయం ఎందుకు వ్యర్థం చేస్తారు? మీరు కలిసి కట్టుగా ప్రార్థన చేయండి అని నేను చెప్పినాను. ఎందుకంటే దినములు బహు చెడ్డవి. ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. జాగ్రత్తగా చూసుకోవాలండి. కనుక ఈ వాక్యము మరి గొప్ప ఉజ్జీవానికి ఉన్న 2 రహస్యాలు మీకు చెప్పినాను. అది పర్సనల్ రివైవల్ అండ్ కార్పొరేట్ రివైవల్. వ్యక్తిగతంగానే ఉజ్జీవింపబడాలి, సంఘముగా ఉజ్జీవింపబడాలి. నువ్వు మారు మనసు పొందాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. మరి ఈ కార్యాలు మీ మనసులో దేవుడు భద్రపరచునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొద్దకు మరలుదమ్ము రండి అని ఒక దగ్గర నేను చదివినాను. కమ్ లెట్ us turn to the Lord. దేవుని యొద్దకు మరలాలంట. ఆ మనల్ని ఆయన తప్పకుండా తన ఆత్మతో నింపుతాడని వాక్యంలో లేదు. ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. హోసేయ గ్రంథం 6వ అధ్యాయము
ఆ మాట ఉంది, చదువుతున్నాను 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. మనం యెహోవా యొద్దకు మరలుదాం రండి, కమ్ లెట్ us turn to the Lord. ఆయన మనల్ని చీల్చివేసను, ఆయన మనల్ని స్వస్థపరచును. ఈ పాండమిక్ వచ్చిన బుద్ధి రాలేదు కదా, మనకు రాలేదు జ్ఞానం. మనం యెహోవా యొద్దకు మరలుదాం రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే, ఏ వైద్యుడు కాదు, ఏ ఔషధం కాదు, ఆయనే మనల్ని స్వస్థపరచును. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాను. ఎంత గొప్ప సవాలండి, ఎంత గొప్ప మాట అది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటే వైద్యుడు కాదు, ఔషధం కాదు, ఏది కాదు, నేనే అంటున్నాడు. ఐ విల్ హీల్ యూ. ఇంకా నమ్మం కదా, అందుకే మనకి ఇవన్నీ కావాలి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఆయనే మనల్ని స్వస్థపరచను, ఆయనే మనల్ని కొట్టాను, ఆయన మనల్ని బాగు చేయను. హల్లెలూయా. ఆయన మనల్ని కొట్టినాడు, అవును కొట్టినాడు, బాగు కొట్టినాడు. కానీ ఆయన కొట్టి, ఆయన ప్రేమగల తండ్రి, ఆయన బాగు చేయకుండా ఉండడు. ఆయనే మనల్ని బ్రతికించును, బాగు చేయను, స్వస్థపరచు. 3 గొప్ప మాటలు ఈ 2 వచనాల్లో ఉంది. స్వస్థపరుస్తాడట, బాగు చేస్తాడట, బ్రతికిస్తాడంట. తిరిగి బ్రతకడమే కదా ఉజ్జీవం అంటే, గాయాల నుండి స్వస్థపరచడమే కదా ఉజ్జీవం అంటే, మరి దేవుని చేత బాగు చేయబడమే కదా ఉజ్జీవం అంటే, ఆత్మలో తిరిగి ఆ యొక్క శక్తిని పుంజుకోవడమే కదా ఉజ్జీవం అంటే. అందుకే ఇక్కడ ఉంది ఈ మాటలు, దేవుని యొద్దకు రండి, పశ్చాత్తాప హృదయంతో దుఃఖముతో ఏడవండి. కన్నీటి ప్రార్థన కావాలి, కనికరం గల ఆత్మ కావాలి. కన్నీటి ఆత్మను దేవా నాకు దయచేయమని ప్రార్థించాలి. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నా కన్నీళ్ళు మరి నా తల జలమయమైపోవాలి, నా కన్నీళ్ళు ఊటలుగా మారాలి. ఇట్స్ నాట్ ఇనఫ్ వాట్ వి ప్రే. మనం అనుకుంటాం చాలా గొప్ప ప్రార్థన పొరలా, ఉట్టిదే. గొప్ప చాలా భక్తి ఉంది అనుకుంటాం, అది ఒట్టిదే. అస్సలు కావాలి నీకు, నీ గుండె గుబేలం అన్నట్టు విరిగి నలిగిన హృదయంతో నువ్వు మోకరిస్తే తడిచిపోవాలి. అంత ఉంటేనే కానీ ఉద్యోగం రాదు. అవును, నీ కళ్ళు తడైపోవాలి, నువ్వు ఏడుస్తుండాలి. పాపము, చీకటి, బాధ, వ్యభిచారము, దొంగతనాలు, అక్రమము, లంచగొండితనము, ఎక్కడ చూసినా అత్యాచారాలు, అరాచకంలో ఉన్నాం మనం. ఎంత భయంకరమైన లోకంలో మనం ఉన్నాం, బురదలో తామరలాగా ఉన్నాం మనము. మరి ప్రార్థన చేయాలి కదా, కన్నీళ్ళు గార్చాలి, కరుణగల ఆత్మతో నింపబడాలి కదా, దేవుని మనస్సు కావాలి కదా. ఇంకా 40 రోజుల ఉపవాస ప్రార్థన వస్తుంది. అది ఎంత మంచి రోజులు ఏర్పాటు చేస్తున్నాం, బహు ప్రయాసం కలిగి ఆ దినాలు ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని వినియోగించుకోండి, ప్రార్థన చేయండి, దేవుని తట్టు తిరగండి. రివైవల్, రిట్రీట్ అంటే తిరిగి నీవు పునరుజ్జీవం పొందాలని ఈ ఏర్పాట్లు సంఘం చేసినప్పుడు విలువగా దాన్ని గుర్తించి మీరు అనుకరించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా దేవుని యొద్దకు తిరిగితే మీకు జ్ఞానము లభిస్తుందని 3వ వచనంలో యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాం రండి, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నట్టుగా ఆయనను అనుసరించుదాం రండి. కమ్ లెట్ us గెట్ ద డివైన్ విజ్డమ్. మన బుద్ధి చాలదు, మన జ్ఞానం చాలదు ఈ లోకంలో బ్రతకాలంటే. అవును, సేవ చేయాలంటే కూడా జ్ఞానం అధికంగా కావాలి. జ్ఞానం సంపాదించుకోవాలంటే దేవుని యొద్దకు రండి అని అంటున్నాం. దేవుని యొద్దకు రండి, ఆయన అనంత జ్ఞాని, ఆయన జ్ఞానము శోచనీయము కాదు మనకు. కాబట్టి అట్టి జ్ఞానాన్ని సంపాదించుకుందాం రండి, ఆయనను అనుసరించుదాం రండి. లెట్ us ఫాలో హిమ్. ఈ మధ్యలో ఒక వార్త విన్నాను, నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు ఒకసారి నిన్ను స్వపరీక్ష చేసుకో. 2 గుంపులుగా డివైడ్, ఒక భార్య భర్తలు వేరైనారండి. వాళ్ళిద్దరూ వాగ్వాదం అయింది, సమ్ ప్రాబ్లం అయి వేరైతే ఆ భార్య పోయి ఒక పాస్టర్ని ఆశ్రయిస్తే ఆ పాస్టరు వీళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళను ఆదరించి వాళ్ళని ఏకం చేయాలి, అదే ఆయన పని. ఆయన ఏం చేసినాడంటే ఈమె దగ్గర నుండి నాకు అర్జెంటుగా ఒక ల్యాప్టాప్ కావాలి, 65,000 కావాలి, అప్పుడు నీ కుటుంబం కట్టబడుతుందని ఏమి కల్లిబుల్లి కబుర్లు చెప్పినాడు. ఈమె 65,000 ఇచ్చేసిందట, ఈమె ఇంకో దగ్గర ఇంకో 1,000 ఇచ్చేసిందట. చూడండి, బూటకు వాళ్లకు మీరు ఎంత డబ్బులు ఏం చేస్తారు. అసలైన వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వడానికి మనసు రాదు కదా. చూడండి, ఇలాగ డబ్బులు దిగమింగే సేవకులు ఎంత తయారైనారంటే చాలా బాధ కలుగుతుంది నాకు. నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి, నా జనుల కన్నీళ్లు దొడుగుడు అని దేవుడు అంటున్నాడు. మంచి మాటలు పలకండి వాళ్ళతోటి అని అంటుంటే వాళ్ళకున్నది కూడా కబ్జా చేయడం అంటే వీళ్ళు ఏ కోవకు చెందినవారు, అటు దుర్మారులు గారు ఇటు పరిశుద్ధులు గారు అంటే ఇంకా మధ్యలో ఏదైనా ఉందా పేరు వీళ్ళకి? చాలా బాధ కలిగింది నాకు. కోతి 2 పిల్లుల మధ్యలో రొట్టె పంచి ఇచ్చినట్టే కదా, మధ్యలో కోతి మింగిందంట అంతా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని అనుసరిస్తున్నావు నువ్వు ఈరోజు? హూమ్ ఆర్ యూ ఫాలోయింగ్? అటంటే అటు ఇటంటే ఇటు, ఎక్కడైనా నాటబడు,
అప్పుడే నువ్వు ఫలభరితం అవుతావు. నీకు దేవుడు ఒక మందనిచ్చి కాపర్లనిచ్చి చక్కగా కార్యాలు అవిరామముగా కృషి చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకా గోడ మీద ఎక్కి అక్కడేమవుతుంది ఇక్కడేమవుతుంది చూసావా? నీకున్నది తంట దేవుని దగ్గర నుండి. మళ్ళీ లేవలేని పరిస్థితులు అయిపోతావు. జాగ్రత్త. నిన్ను ఒక మందలో నాటినప్పుడు బీ ఫెయిత్ఫుల్ టు ద ఫ్లాక్. నువ్వు అక్కడే ఉండాలి, దేవుణ్ణి అనుసరించాలి. సత్యం అని తెలిసిన తర్వాత నువ్వు ఇంకేంటి 4 రుచులు చూడడానికి అటు ఇటు పరిగెత్తడం. దట్ షోస్ యు ఆర్ వెరీ డిస్లాయల్. యు ఆర్ నాట్ లాయల్ టు ద కాంగ్రిగేషన్. అది చాలా తప్పని నేను దేవుని సేవకురాలుగా గద్దిస్తున్నాను. మేము మీకు మందను కాపర్ని ఇచ్చినప్పుడు ఇంకేం కావాలి మీకు? ఇంకా మా ప్రాణాలు మీ కొరకు పెడుతున్నప్పుడు ఇంకా కావాలన్నా? అప్పుడు దేవుడు చాలా దీనస్థితికి దిగజారుడు. నేను చాలా చూసినాను, నా తల పండింది చూసి చూసి. ఇలాగూ గంతులేస్తూ కప్ప గంతులేస్తూ అటు పోయి ఇటు పోయి ఎటు కాకుండా అయిపోయిన వారిని కొల్లలుగా చూసిన దాన్ని నేను. అందుకే చెప్తున్నా జాగ్రత్త. ఎవరిని అనుసరిస్తున్నావు నువ్వు? దేవుని సేవ యథార్థంగా చేసేవారు చాలు. నీకు ఇంకేం కావాలి? 4 రుచులు కావాలన్నా ఇంకా. అందుకే ఇక్కడ వాక్యంలో కమ్ లెట్ us టర్న్ టు ద లార్డ్. దేవుని తట్టు తిరగండి, ఆయనను మనం అనుసరించుదాం, ఆయన మాటలు విందాం, జ్ఞానం సంపాదించుకుందాం. తప్పకుండా నిన్ను దేవుడు సహాయం చేస్తాడు. నీకు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నీ గాయాలు కడతాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను వాడుకుంటాడు. ఇదే దేవుని మాట. తర్వాత ఇక్కడ చూడండి 3వ వచనంలో ఉంది, ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. చీకటి అయిన తర్వాత ఉదయం వచ్చినట్టే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కష్టాలన్నీ పోగొట్టి తిరిగి నీ నీతి సూర్యుడు నీ జీవితం మీద వెలుగు ఇస్తాడు, ఉదయిస్తాడు. ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు చీకట, ఎప్పుడు బాధలా అని అనుకోబాకు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఉదయం ఏ విధంగా తప్పక ఉదయిస్తుందో అలాగే నీ చీకటి బ్రతుకులన్నీ వెనుకకు మళ్ళీపోతుంది. నీతి సూర్యుడు నీ జీవితంలోకి ప్రకాశిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. తొలకరి వర్షం కడవరి వర్షం అంటే ఉజ్జీవానికి సూచన. దాని గురించి ప్రసంగం చేసినాను. దేవుని స్తోత్రం. దేవుడి మాటలతో మనలందరినీ కూడా ఆశీర్వదించును కనుక దేవుని స్తోత్రం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే కమ్ లెట్ us టర్న్ టు ద లార్డ్. దేవుని యొద్దకు మరలుదాం. ఉజ్జీవానికి ఉన్న రహస్యం అదే, మరి దాని తప్ప ఇంకొక రహస్యం లేదు. టర్న్ టు ద లార్డ్. మారు మనసు పొందు. చెడు వాటిని వదిలిపెట్టు, నకిలీ బ్రతుకు వదిలిపెట్టు, నాటకాలు వదిలిపెట్టు. స్వచ్ఛమైన మనసుతో కన్నీళ్లతో విరిగిన హృదయంతో దేవుని తట్టు యథార్థంగా తిరిగితే నిన్ను దేవుడు రగిలిస్తాడు, అగ్నితో నింపుతాడు. నీ ద్వారా ఉద్యమం లోకమంతటా కూడా వ్యాపిస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఉదయం వచ్చి అన్ని రోడ్లు ఊడుస్తూ ఉంటారు. ఊడ్చి చెత్త ఒక దగ్గర పెడతారు. ఆ చెత్త ఆ రోజు కాలుకుంటే మరుసటి రోజు ఆ చెత్త గాలికి మళ్ళా తిరిగి ఆ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. చెత్త దహించబడాలి అంతే. ఆల్ ద ట్రాష్ షుడ్ బి కన్జ్యూమ్డ్ బై ద హోలీ ఫైర్. దహించు అగ్ని కాల్చేయాలి. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, నా జీవితంలో ఉన్న చెత్తను దహించే తండ్రి, వ్యర్థమైనవి దహించే ప్రభువా, లోకాకర్షణలు దహించే ప్రభువా, పాపపు భ్రమలు దహించే ప్రభువా, గర్వము దహించే ప్రభువా, నన్ను నేను హెచ్చించుకోవడం దహించే తండ్రి. నాలో ఉన్న ప్రతి చీకటి దహించబడాలి. సైతాను కార్యాలన్నీ దహించబడాలి. స్వార్థము దహించబడాలి. నేను పవిత్రమైపోవాలి. నేను అప్పుడు నీ యొద్దకు వస్తే నువ్వు నా యొద్దకు వచ్చేస్తావు. మన మధ్యలో ఏది కూడా అడ్డుగా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను నీ అగ్నితో నింపు ప్రభువా. దేశమెల్లడ ఈ అగ్ని వ్యాపించాలి తండ్రి. నన్ను ఉజ్జీవింపజేయి తండ్రి. మా సంఘాన్ని ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. గొప్ప అగ్నితో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ను గొప్ప ఉజ్జీవంతో మన సంఘాన్ని దేవుడు నింపి లోకానికి ఒక మాదిరికల సంఘంగా చేయాలని ఎంతో తీవ్రంగా నేను దేవుని దగ్గర అడుగుతున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు మనలందరినీ మనం గొప్పగా ఆత్మను మరి మన మీద కుమ్మరించునుగాక. దేవుని వాక్యం ఈరోజు విన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభు పేరట శుభములు మరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు ఉజ్జీవానికి ఉన్న రహస్యములు మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, మారు మనసే ఉజ్జీవానికి గొప్ప తాళపు చెవి నాయన. అవును తండ్రి, కన్నీళ్లతో చేసే ప్రార్థననే ఉజ్జీవానికి రహస్యము ప్రభు. విరిగి నలిగిన హృదయంతో ఆత్మల భారంతో చేసే ప్రార్థనే ఉజ్జీవానికి తోడ్పడుతుంది కనుక నీకు స్తోత్రం నాయన. ఆయన తండ్రి, పైన ఏదో భ్రమలు కల్పించే లోకంలో మేము ఉన్నాం, కానీ నువ్వు కోరేది కన్నీటి ప్రార్థన నాయన. విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నావు ప్రభు. పరిశుద్ధమైన మనసును కోరుతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. యథార్థమైన ప్రవర్తన కోరుతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు మరలుదము రండి. కమ్ లెట్ us turn to the Lord. తండ్రి నాయన నీకు స్తోత్రం. ఈ వాక్య పరిచర్య ద్వారా
అనేకులను ఆశీర్వదించినామని నమ్ముతున్నానైనా నీ కృపావర్షం, నీ ఆత్మవర్షం అందరి మీద కుమ్మరించమని. ప్రభువానికి స్తోత్రం తండ్రి. విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, మాలో గొప్ప కార్యము చేయండి నాయన. అయ్యా, నాడు యాకోబు పెనుగులాడినాడు ఆశీర్వాదం కొరకు, మేము కూడా నీ దగ్గర పెనుగులాడే స్వభావం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం